రేపు స్వాతంత్ర్య వేడుకల దృష్ట్యా సీఎం కార్యక్రమాలను ప్రకటించింది ప్రభుత్వం. ఉదయం 8 గంటలకు జూబ్లీ హిల్స్లోని తన నివాసం నుంచి గాంధీ భవన్కు బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 8 గంటల 30 నిమిషాలకు గాంధీ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. 9 గంటలకు గాంధీ భవన్ నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్కి వెళ్లనున్నారు. 9 గంటల 30 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్స్లో సైనిక అమరవీరుల స్తూపానికి అంజలి ఘటించనున్నారు. 9 గంటల 30 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్స్ నుంచి నేరుగా గోల్కొండ కోటకు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. 11 గంటల 15 నిమిషాలకు అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 11 గంటల 45 నిమిషాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయనున్నారు. తర్వాత వైరాలో బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. బహిరంగ సభలో 3వ విడత 2 లక్షల రుణమాఫీని ప్రకటించనున్నారు రేవంత్ రెడ్డి. బహిరంగ సభ తర్వాత హైదరాబాద్ తిరిగి రానున్నారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్లో అందిస్తారు. సత్యం, సీఎం రేవంత్ రెడ్డి రేపటి షెడ్యూల్కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనిల్, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఉదయం స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ప్రారంభించిన ముఖ్యమంత్రి ఉదయం 8 గంటలకు ఆయన జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి బయలుదేరి గాంధీ భవన్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. 9 గంటలకు 9 గంటల నుంచి 9:30 వరకు ఆయన బేగంపేటలోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. అక్కడ నుంచి 9:30 నుంచి 10 గంటలకు గోల్కొండ కోటలోని స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటే అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేసి అక్కడ ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడతారు. అక్కడ 11 నుంచి దాదాపు 11:45 గంటల వరకు బేగంపేటలో ఆయన గండిపేటలో ఈ గోల్కొండ కోటలో కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నుంచి 11:45 నుంచి 12 గంటల వరకు బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు చేరుకుంటారు. అక్కడ సీతారామ ప్రాజెక్టుకు ఆయన ప్రారంభిస్తున్నారు. ఇక దాదాపు ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరికైన సీతారామ ప్రాజెక్టు సంబంధించి పంపు 2 అదేవిధంగా 3 పంపులని ఆయన ప్రారంభిస్తారు. చాలా రోజులుగా ఖమ్మం ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ మెయిన్ కెనాల్ సంబంధించి ఇప్పటికే దాదాపు పనులు పూర్తయిన నేపథ్యంలో రేపటి నుంచి ఈ ప్రాజెక్టును ప్రారంభించి అది ఖమ్మం ప్రజలకు అన్ని సాగునీరు అందించడానికి ఆ ప్రాజెక్టు ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వైరాలు 2 గంటలకు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అక్కడి నుంచి 3వ విడత రైతు రుణమాఫీ ఆ సభ నుంచే అమలు చేస్తారు. 1,50,000 నుంచి 2 లక్షల వరకు, అంటే ఇప్పటివరకు మొదటి దఫా 1,00,000 లోపు ఉన్న రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఆ తర్వాత 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉన్న రైతు రుణమాఫీని 2వ దఫా అమలు చేసింది. ఇక 3వ దఫా రేపు సాయంత్రం లోపు 2 లక్షల వరకు రైతు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది. వైరా సభ నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతు రుణమాఫీని 2 లక్షల వరకు అమలు చేస్తామని చెప్పింది. చెప్పిన ప్రకారమే ఆగస్టు 15 లోపు, అంటే రేపు ఆగస్టు 15 ఈ తేదీ మారేలోపే చెప్పినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తుంది. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రం చేయని రైతు రుణమాఫీని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కూడా కాంగ్రెస్ ఇప్పటికే ప్రచారం చేస్తుంది. రేపు సీఎం వైరా సభలో 3వ విడత రైతు రుణమాఫీని అమలు చేసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా మరోసారి ఈ సంబరాలు జరుపుకుంటారు. ఇది 3వ విడతలో 2 లక్షల రుణమాఫీని వైరా సభ నుంచి అమలు చేస్తారు. ఇక దీంతోపాటు తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల విపక్షాలు చేసిన విమర్శలకు సంబంధించి కూడా వైరా సభ నుంచే సీఎం రేవంత్ రెడ్డి విపక్షాలకు సమాధానం చెప్పే అవకాశం ఉందని చెప్పొచ్చు. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 1 లక్ష రుణమాఫీ విషయంలోనే దాదాపు 10 ఏళ్లలో 1 లక్ష రుణమాఫీని పూర్తిగా అమలు చేయలేకపోయింది. కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని హామీ ఇస్తే గతంలో ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి రేపు సీఎం రేవంత్ రెడ్డి వైరా సభ నుంచి సమాధానం చెప్పే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ఆసక్తిగా చూస్తుంది. వీటిని అన్నిటికీ 2 గంటల బహిరంగ సభ పూర్తయిన తర్వాత 4 గంటలకు తిరిగి ఆయన వైరా నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారని చెప్పొచ్చు. పూర్తిగా రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా
గడపను చెప్పొచ్చు అనేది.